నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, వినాయక చవితి రాబోతుంది కదా! గల్లీలో మొత్తం హడావిడి హడావిడి ఉంటుంది. సో, ఈ గణపతి నవరాత్రుల గురించి, ప్రత్యేకత గురించి వివరించండి. ఇప్పుడు నవరాత్రులు అంటే అమ్మ మనం చాలా సంవత్సరంలో చాలాసార్లు నవరాత్రులు చేసుకుంటాం కదా. ఆ, ఒకటి ఫస్ట్ వసంత నవరాత్రులు, రాముడి కళ్యాణం వరకు ఉగాది నుంచి ఉమ్, కదా. ఆ. రెండోదేమో ఇది వినాయకుడి గణేష్ వినాయకుడు. నవరాత్రులు. ఆ, తర్వాత రేపు అక్టోబర్లో రాబోయే దసరా నవరాత్రులు. అమ్మవారివి, అవును. అయ్యవారివి, అమ్మవారివి, వినాయకుడు వాళ్ళ అబ్బాయివి అన్నీ చేసుకుంటున్నాం మనం. ఉమ్, ఈ 9 రోజులది ఎందుకు వచ్చిందంటే విశిష్టత అసలు ఏంటంటే, ఏదైనా కూడా మనము మట్టితో కానీ లేకపోతే పసుపుతో కానీ ఏదైనా ఒక ప్రతిమ చేసి దాన్ని కొలిచినప్పుడు, దాన్ని పూజ చేసినప్పుడు ఉమ్, 9 రాత్రులు అయ్యాక ఉమ్. దాన్ని మళ్ళీ ఎలా తయారు చేస్తామో అక్కడికే అలాగే పంపించడం అనేది ఆనవాయితీ. ఓకే. మట్టితో తయారు చేసుకున్నాం కదా, అవును. మట్టితో బంకమట్టి తీసుకొచ్చి దాంతో రూపం ప్రతిరూప చేసుకున్నాం అవును. వినాయకుడిది. ఉమ్, 9 రోజులు అంటే అనంత పద్మనాభ చతుర్దశి వరకు, ఉమ్, ఇక్కడ చవితి నుంచి మళ్ళీ అనంత అవును. పద్మనాభ చతుర్దశి వరకు 9 రోజులు రోజు పూజ అవన్నీ చేసి పొద్దున సాయంత్రం కూడా ఉమ్, పూజ చేసి అప్పుడు తర్వాత మనం అక్కడ చెరువులోనో నదిలోనో నదిలో. ఎక్కడో మనం ఉందో అక్కడ ఆ, మనం నిమజ్జనం నిమజ్జనం చేయడం అనేది ఏ పూజ చేసినా నవరాత్రుల్లో ఇదే. ఓకే. అమ్మవారిని కూడా దసరాలో చేశాక తీసుకెళ్ళి మళ్ళీ నిమజ్జనం ఆ. చేస్తాం. అవును. అట్లా అన్నమాట. అలా అలవాటు వచ్చింది. అమ్మ, ఈ నవరాత్రుల్లో వినాయకుడిని ఏ విధంగా కొలుచుకోవాలి? నవరాత్రుల్లో ఎలా కొలవాలి అని అంటే, మనం వినాయకుడిని ముందు ఆవాహన చేసినప్పటి నుంచి షోడశోపచార పూజ మనం మామూలుగా ఏ పూజకు చేసుకున్నా అంతే. ఆ, ప్రతిరోజు పూజ చేస్తున్నా, 9 రోజులు పూజ చేస్తున్నా కూడా ప్రతిరోజు పూజ ఇలాగే ఉంటుంది. ఉమ్, అయితే ఒక్కొక్క రోజు పొద్దున సాయంత్రం కూడా చేయాలి. ఉమ్, మనకి శక్తి మేరకు ఆ, అంటే వాళ్ళని ఆహ్వానించడం, తర్వాత పానీయం సమర్పించడం, తర్వాత పూజ చేయడం పూలతో, ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టడం, ఉమ్, తర్వాత అపరాధాలు ఏమైనా ఉంటుంది స్తోత్రాలు చేయడం, ఉమ్, అష్టోత్తరం ఏదైతే ఉందో అలాంటివి, ఉమ్, గీతము, తర్వాత నృత్యము, ఇట్లాంటి అన్నీ కూడా చేసుకుని మనము నివేదన చేసి అది మనం భుజించడం ఈ 9 రోజులకి అలవాటు. ఓకే. కొంతమందికి ఇలా అన్నీ చేయడం వీల్లేని వాళ్ళు ఏం చేసుకుంటారంటే సామూహికంగా చేసుకునే కల్చర్ కూడా ఉంది. ఉమ్, అసలు ఈ నవరాత్రులమ్మ హిస్టారికల్గా చూసినా కూడా ఒకప్పుడు ఇంతంత పెద్ద ఇవి లేవు, ఉమ్, ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఓకే. ఈ మూమెంట్ అంతా అసలు ఎట్లా స్టార్ట్ అయింది తెలుసా? ఉమ్, దీనికి వెనక చరిత్ర ఏం చెప్తుందంటే, శివాజీ మహారాజు ముందు ఇట్లా ఆ, ముస్లిం ఇన్వేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఉమ్, మనందరినీ సంఘటితం చేసేటట్టు ఉమ్, అలా మొదలు పెట్టారని ఒకటి. Okay. బాల్ గంగాధర్ తిలక్ కూడా అలాగే మొదలు పెట్టారు. ఓకే. బ్రిటిషర్స్ ఇది అంతా మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఉమ్, ఒక రూల్ ఉండేది. ఏంటంటే, ఇద్దరు కంటే ఎక్కువ మంది కలిసి సి- మనకి ఒక దగ్గర ఉన్నారు అంటే వాళ్ళ మీద చార్జెస్ ఫ్రేమ్ చేసి వాళ్ళని పనిష్ చేయడం ఇలాంటివి. ఆ, కానీ వాళ్ళు కూడా మన దేవతలు, మన దేవుళ్ళు, ఈ నమ్మకాలు అంటే భయపడేవాళ్ళుట ఓకే. బ్రిటిషర్స్. ఉమ్, అప్పుడు వీళ్ళు ఏం కనిపెట్టారంటే, సరే ఇలా ఉంది కదా, అందరినీ సంఘటితం చేసి వినాయకుడి పూజ మనకి ముఖ్యం కాబట్టి ఉమ్, ఇలా అందరం కలిసి చేసుకునే, సామూహికంగా చేసుకునే పద్ధతిని స్టార్ట్ చేశారు. ఓకే. వాళ్ళు కూడా భయపడేవాళ్ళట. అక్కడ కలుసుకున్నప్పుడు వీళ్ళు కార్యాచరణ ఎలా ఉండాలి, వేరేవన్నీ ఎలా ఉండాలి అనేది అవి మాట్లాడుకునేవాళ్ళు. ఓకే. అందరూ ఓ దగ్గర చేరేవాళ్ళు. ఓకే. అలా ఇలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులో ఇలా పండల్స్ వేయడము, ఉమ్, అందరూ కలిసి చేసుకోవడము, ఫ్లాట్స్ ఉన్నాయంటే ఒక కింద ఒక వినాయకుడిని పెట్టడం, లేకపోతే మల్టీ స్టోరీ బిల్డింగ్ ఉంటే ఆ బయట ఒకటి పెట్టడము, అవును. ఇట్లాగా, లేకపోతే కమ్యూనిటీస్లో కలిపి ఒక దగ్గర పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి చేయడము, రోడ్ల కూడలి, 4 రోడ్ల కూడలిలో అలాంటి చోట ఇట్లా మొదలైందనమాట. అమ్మ, కొంతమంది ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని వారు ప్రసాదం చేసి మండపంలో ఇస్తుంటారు. దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఎప్పుడైనా కూడా అమ్మ, దేనికైనా కూడా ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, ఆ. నేను మందేసుకోవాలా, వేరే వాళ్ళు మందేసుకుంటే మీరే తగ్గుతుందా? వేసుకోవాలి. నాకు ఆకలేసింది, నేను మీరే తినాలా, తినాలి. వేరే ఎవరైనా మీరే తినాలి తినాలి. కదా. ఆ, ఇది కూడా ఏంటంటే ప్రత్యామ్నాయాలమ్మా. అసలు చేయకుండా మానేసే బదులుగా ఉమ్, సెకండ్ ఆప్షన్స్, థర్డ్ ఆప్షన్స్ ఇట్లా. ఓకే. అసలు 5 నిమిషాలు ఇందాక మనము అనుకున్నట్టుగా ఎంతసేపు పడుతుంది ఒక పూజ? అవును. మామూలుగా మనస్ఫూర్తిగా చేసుకుంటే 5-10 నిమిషాలు. 10 నిమిషాలు 10 నిమిషాలు మనకు సెలవు, ఆ రోజు సెలవిస్తారు, కనీసం 10 నిమిషాలు పూజ చేసుకునే సమయం లేదా? అంత బిజీగా నేను అనుకోవడం ఎవరు ఉండరు. అవును. ఊరికనే ఎవరు మనకి చేసుకోవాలని చేత కాదు, క్యాసెట్ పెట్టుకుని చేసుకోవచ్చు, ఉమ్, ఎక్కడైనా పుస్తకం చదువుకుని చేసుకోవచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళని అడిగి చేసుకోవచ్చు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అడిగి చేసుకోవచ్చు, ఇట్లా ఉన్నాయి. అవును. ఒకవేళ ఇంట్లో మనం ప్రసాదం చేయడం కుదరలేదు, వేరే చోటు ఇచ్చాం, తప్పు లేదు, ఇవ్వచ్చు. ఎందుకంటే నైవేద్యం పెట్టి వేరే వాళ్ళకి, కానీ సంకల్పంతో మనం చేసుకుంటే ఆ ఫలితం ఎప్పుడైనా. ఇప్పుడు ఎవరైనా నీకు లెటర్ రాశారు, ఉమ్, అడ్రస్ లేని లెటర్ వాడేం రాయకుండా పంపిస్తే నీకు ఎట్లా చేరుతుంది? అవును, నిజం. సంకల్పం అంటే అదే.
ఓకే. సంకల్పం అంటే ఏం చెప్తున్నాం, ఫలానా స్వాతి, ఫలానా ఉష, ఉష ఇలాగా ఇది ఇచ్చింది. ఆవిడ గోత్రం ఏంటి, ఓకే. ఆవిడ ఇంటి పేరేంటి, ఓకే. వాళ్ళ హస్బెండ్ పేరేంటి, ఓకే. వీళ్ళు ఇలా చేసి నీకు ఇలా సమర్పిస్తున్నారు స్వామి, ఇది నువ్వు స్వీకరించి మమ్మల్ని నువ్వు బ్లెస్ చేయని చెప్పి కోరుకోవడం. ఓకే. అట్లా వాళ్ళు అక్కడి నుంచి తీర్చినప్పుడు ఏంటి, వాళ్ళు మన అందుకే అక్కడ పురోహితుడికి మనం చెప్పాలి, ఇలా నేను ఇస్తున్నాను స్వామి ప్రసాదం, మీరు సంకల్పం చెప్పి నివేదన చేసి మా పేరు మీద అప్పుడు అందరికీ పంచండి, అప్పుడు కనీసం మనకు కొంత ఫలితం. అమ్మ, గల్లీలో వినాయకుడిని పెడుతుంటారు కదా, చాలా మంది సినిమా పాటలు అవి ఇవి పెడుతుంటారు, అలా చేయవచ్చా అసలు? సినిమా పాటలు పెట్టడంలో తప్పలేదమ్మా, మేమందరం కూడా విని పెరిగిన వాళ్ళమే, కానీ ఎలాంటి సినిమా పాటలు పెట్టాలి, దేవుడివి కదా, అంటే నీకు ఆ వైబ్స్, ఆ పాజిటివిటీ అది ఉండాలి. అక్కడ నువ్వు పెట్టి తీన్మార్ డాన్సులు ఏవో పెట్టుకుంటూ ఉంటే, క్లబ్ డాన్సులు లేకపోతే రేవ్ పార్టీలు అలాంటివి ఏమైనా అర్థం ఉందా? సమయం ఏంటి, సందర్భం ఏంటి, అక్కడ ఏం వాడాలి, అది ప్రతిదీ సిచ్యువేషన్కి తగినట్టు ఎవరికి మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే ఆలోచనతో చేస్తే పర్వాలేదు. సినిమా పాటలు ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి మనకు వినాయకుడి మీద కదా, ఎన్నో ఉన్నాయి. ముత్తుస్వామి వీళ్ళందరూ కీర్తనలు అవన్నీ ఉన్నాయి, డాన్సులు అన్ని, సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్. అసలు ఎందుకు పెట్టారు పాటలు పెట్టడం అన్ని? ఊరికే రోజంతా ఏం లేకుండా అలా ఊరికే పూజ చేసేసి వెళ్ళిపోతుంటే నిద్ర వస్తుంది. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు, నువ్వు వాళ్ళని ఎంగేజ్ చేయాలా లేదా? చేయాలి. దేవుణ్ణి నువ్వు పిలిచావు, ఆహ్వానం చేసి సంకల్పం చెప్పి దేవుణ్ణి నువ్వు ఆవాహన చేసావు, ఆవాహన చేసి అక్కడ 9 రోజులు కూర్చోపెట్టావు. దేవుణ్ణి అలా ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళలేదు. ఆయన కంపెనీ ఇవ్వాలి. ఆయన కంపెనీ ఇవ్వాలంటే ఒకళ్ళో ఇద్దరు అక్కడే ఉండాలి, అక్కడే ఉండి వాళ్ళు చక్కగా పవిత్రంగా మంచి ఆలోచనలతో ఉంటూ, వీలైతే గణేష్ పురాణమో లేకపోతే దేవుడికి సంబంధించిన ఏమైనా చదువుకుంటూ అక్కడ ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం కాకుండా దేవుడి స్తుతి. సాయంత్రం అందుకే ఏం చేస్తారు, చిన్న చిన్న పిల్లలు సంగీతం నేర్చుకున్న వాళ్ళ చేత కొంచెం కీర్తనలు, కాస్త డాన్స్ అది వచ్చిన వాళ్ళ చేత కల్చరల్ ప్రోగ్రామ్స్, సాయంత్రం వచ్చిన వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, వీళ్ళ ఆర్ట్ చూస్తారు, ప్రసాదం తీసుకుంటారు, వెళ్తారు. అది కల్చర్. అంతేకాని ఇప్పుడు మనం ఏమి మెసేజ్ ఇస్తున్నాం ఇలాంటి పాటలు పెట్టినందువల్ల అంటే, ముందు అసలు మనం మన మీద మనకి రెస్పెక్ట్ ఉందా? దేవుడి సంగతి పక్కన పెట్టండి, అసలు ముందు మన కల్చర్ గురించి కానీ, మన హెరిటేజ్ గురించి కానీ, మన పద్ధతుల గురించి కానీ, మన సనాతన ధర్మం గురించి కానీ రెస్పెక్ట్ ఉందా? రెస్పెక్ట్ ఉన్నవారు అలా చేయరు. నిజంగా రెస్పెక్ట్ ఉంటే ఆ పాజిటివిటీని పెంచి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్గా అందరినీ ఈ దారిలోకి తీసుకొచ్చేందుకు ట్రై చేయాలి. ఎలా అంటే, పరిశుభ్రంగా ఉండడం, బయటికి వెళ్ళొచ్చి అన్ని తిరిగి వచ్చారు, మసాలాలతో కూడింది ఏదో తిన్నాడు, ఇక్కడ అక్కడ తిరిగి వచ్చాడు, పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళాడు, అలా వెళ్ళి దేవుణ్ణి ముట్టుకుంటాడా? దేవుడి గదిలోకి వెళ్తామా అలా మనం? వెళ్ళాం. రంగం కాళ్ళు కడుక్కున్నావా, స్నానం చేసావా, అక్కడ పండల్లోకి వచ్చి నువ్వు అది చేస్తున్నావు అంటే ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి. ఎలా అంటే అలా ముట్టుకోకూడదు దేవుణ్ణి, ఆ శక్తి నువ్వు తట్టుకోలేవు. అందుకని ఒకసారి నువ్వు ఆ శక్తిని ఇచ్చి లేపినప్పుడు అంత పవర్ఫుల్ గాను ఆ శక్తికి సరిపోయిన ఉపాసన నువ్వు చేయాలి, అప్పుడే నీకు ఆ ఫలితం వస్తుంది. నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.